ఆ నిశ్చితార్థంతో ఒక ఇంటివాడవుతాడనుకున్న నా కొడుకు నీలకంఠం కుట్రతో ఒంటరివాడైపోయాడు. అంజలి వీడికి దగ్గర కాకపోయినా వీడిలోని మార్పుని, వీడి ప్రేమలోని గొప్పతనాన్ని గుర్తిస్తే చాలు. ఇంత చేసిన అంజలి గారి నాన్నని ఎలా వదిలేశారు సార్? ఏం చేయను, ఆ పరిస్థితుల్లో నేనేం చెప్పిన అంజలి నమ్మదు. ముందు తను నన్ను నమ్మాలి. అందుకే తను కోరుకున్న విధంగానే నా ఆవేశాన్ని అణుచుకుని కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా చేసుకోవడం మానేశాను. ఆ రోజు ఇక్కడ మీ మీద చేసుకున్న రౌడీలను కొట్టడం నాకు పెద్ద పనేం కాదు. కానీ ఆవేశాన్ని అణుచుకుంటే అంజలి నాకు దగ్గర అవుతుందని ఒక చిన్న ఆశ. అందుకే మీ ప్రేమను కాపాడుకోవాలని ఎంకరేజ్ చేశానే కానీ చేసుకోలేదు. మరీ మీ ప్రాణం మీదకి వచ్చేసరికి తప్పలేదు. ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది. మమ్మల్ని క్షమించండి సార్, ఇదంతా మా వల్లే. నోనో సార్, వాళ్ళు మమ్మల్ని చంపినా బాగుండేది. శాంతంగా ఉండే మీరెందుకు సార్ మమ్మల్ని కాపాడి మేడం ముందు జీవితాంతం దోషులా నిలబడ్డారు? ఎస్ సార్, కోపాన్ని జయించిన వాడు గొప్పవాడు అంటారు. కానీ ప్రేమ కోసం కోపాన్ని జయించిన మీరు ఇంకా గొప్పవారు సార్. సార్, మేము ఇప్పుడే వెళ్ళి జరిగిందంతా అంజలి మేడం చెప్పేస్తాం సార్. వద్దు. ఏదో ఒక రోజున తనకు తానే అవసరమైన చోట ఆవేశపడకపోవడం ఎంత తప్పో తను తెలుసుకోవాలి. తప్పు చేస్తున్న తన తండ్రికి తప్పును ఎదుర్కొనే నాకు ఉన్న తేడా తెలుసుకోవాలి. అప్పటి వరకు అంజలి నన్ను నమ్మకపోయినా, నాకు దగ్గర కాకపోయినా పర్వాలేదు. అన్నిటికన్నా తన విలువైన జ్ఞాపకాలు, తన నాలో మిగిల్చిన ఓర్పు నా దగ్గరే ఉన్నాయి. అవి చాలు నేను జీవితాంతం బ్రతికేయటానికి. ప్రేమలో ఆ బాధ తెలిసిన వాడిని కాబట్టి ఆ బాధ మీకు కలగకూడదనే మిమ్మల్ని కలిపాను. ఎప్పుడు చిన్నపిల్లల ఇలా ఆటలాడుకోవడమేనా? పెళ్లిడికి వచ్చిన పిల్ల గురించి ఆలోచించేదే ఏమన్నా ఉందా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? పంతులు గారు ఫోన్ చేశారు. మంచి సంబంధం ఏదో చూశారంట. రేపు వస్తున్నారు. ఏం చెప్పమంటారు? తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి కలలు కనాలే గాని పెళ్లిళ్ల గురించి కాదు. అంజలిని మనిష్ట ప్రకారం పెంచాం, పెళ్లి దానిష్ట ప్రకారం చేద్దాం. ముఖాని అవసరం లేదు నాన్న. నా పెళ్లి కూడా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది, జరిగి తీరుతుంది. మీకు నచ్చిన వాడితో నా పెళ్లి ఫిక్స్ చేయండి, నేను వచ్చి తాళి కట్టించుకుంటాను. ఏమైందంటే మాట్లాడవేరా? రాధిక వాళ్ళ నాన్న ఆ అమ్మాయికి బలవంతంగా పెళ్లి చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఇంత కూల్గా చెప్తావేంట్రా? పదండ్రా, వెంటనే వెళ్ళి మాస్టర్కి చెప్పి పెళ్లి ఆపేద్దాం. వద్దురా, ఇప్పటికే మన మూలంగా మాస్టర్ గారు మేడం గారికి దూరం అయ్యారు. ప్రశాంతంగా బతికే ఆయన్ని మళ్ళీ గొడవల మీదకి రెచ్చగొట్టద్దు సార్. నా కళ్ళ ముందు మీ ప్రేమ ఓడిపోవడం నేను చూస్తూ ఊరుకోలేదు. అవును, నా ఒక్కడి ప్రేమ కన్నా మీ అందరి ప్రేమే నాకు ముఖ్యం. పదండి. అమ్మా, పెళ్లి కూతురు తీసుకురండి. వర్షం పడే ముందు ఉరుముతుందో ఉరుముదో తెలియదు కానీ, హలో, ఈ పెళ్లి ఆపడానికి వాడు ఖచ్చితంగా వస్తాడు. వచ్చిన వాడు తిరిగి వెళ్ళకూడదు, అర్థమైందా? జాగ్రత్త. అక్కడ కాదు, ఇక్కడ. చూసావుగా, ఎప్పుడైనా ఎక్కడైనా ఎవడైనా కల్లాస్. ఏమ్మా, నీకు చైతన్యం అంటే ఇష్టమా? ఇష్టమే. జీవితాంతం అతనితోనే జీవించాలని కోరుకుంటున్నావా? అవునండి.
చైతన్య అమ్మాయిని తీసురా. దద్దమ్మల్లారా గుడ్లు అప్పగించి చూస్తారండి. ఏసేయండి రా. చూడండి, మీ వెనకున్నది డబ్బు కోసం పనిచేసే చెంచా రౌడీలు, కానీ నా వెనకున్నది ప్రేమ కోసం ప్రాణాలను కూడా లెక్క చేయని స్టూడెంట్స్. వీళ్ళెవరో తెలుసా? రాయలసీమ స్టూడెంట్స్. వీళ్ళకి బాంబులు చుట్టటమో తెలుసు, విసరటమో తెలుసు. వీళ్ళెవరో తెలుసా? నైజాం స్టూడెంట్స్. వీళ్ళకి గుణపం పట్టటమో తెలుసు, గన్ను పేల్చడమో తెలుసు. వాళ్ళు ఆంధ్ర స్టూడెంట్స్. వాళ్ళకి ఆయుధం అక్కర్లేదు. 5 వేళ్ళు మడిచి పిడికిలు బిగించారంటే అడ్రస్ లేకుండా పోతారు. ఏంట్రా నలుగురు కుర్రాళ్ళు వెనకేసుకొచ్చి రౌడీజం చేస్తున్నావా? నేనే గనక రౌడీజం చేయాలనుకుంటే కత్తులు, కుర్రాళ్ళు, బాంబులు, బలగాలు, అనుచరులు, ఆయుధాలు ఏది అక్కర్లేదురా. రేగిన ఈ దుమ్ము చాలరా నా దమ్మేంటో చూపించడానికి. కమాన్. ప్రాణం మేము జరిపిస్తాం పంతులు గారు. అయితే ఇలా వచ్చి కూర్చోండి. ఆగండి. ముక్కు మొక్కం తెలియని వాళ్ళు నా తరపున ప్రదానం చేస్తే చేయించుకోవడానికి నేనేమి గతిలేని కాదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. వాడికే కాదు